బ్రేకింగ్ చూస్తున్నాం. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో 16 మంది సిబ్బంది గల్లంతయ్యారు. అందులో 13 మంది భారతీయులు ఉండగా మరో 3 శ్రీలంక వాసులున్నారు. ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఈ విషయం వెల్లడించింది. 16 మంది సిబ్బందితో కొమరోస్ జెండాతో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ రాస్ మథ్రాకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైల దూరంలో రాస్ ఓడరేవు నగరమైన డుక్మ్ సమీపంలో మునిగిపోయింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం గల్లంతైనట్లు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే నౌక తలకిందులుగా ఉండిపోయిందని తెలుస్తుంది. ట్యాంకర్లో ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అవుతుందా అనే విషయం ధృవీకరించలేదు. కాగా ఈ నౌక 2007లో నిర్మించిన 117 మీటర్ల పొడవు గల చమురు ఉత్పత్తుల ట్యాంకర్. ఈ చిన్న ట్యాంకర్స్ ను సాధారణంగా చిన్న తీర ప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తారు.